ట్రిపుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ట్రిపుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్ల పేరుతో తమ భూములను లాక్కొనే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ అలైన్మెంట్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేట్ స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ట్రిపుల్ వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయానికి చేరుకుని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్ల పేరుతో తమ భూములను లాక్కొనే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏమన్నా అభ్యంతరాలు ఉంటే 15వ తారీఖు లోపల హెచ్ఎండిలో అభ్యంతరాలు ఉంటే సేకరించడానికి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. అందుమూలంగానే మేమందరం కూడా ఉత్తర దక్షిణ భాగానికి సంబంధించిన ట్రిపుల్ రైతులం అందరం కూడా వారికి రిప్రజెంటేషన్ ద్వారా ఈ భూములు ట్రిపుల్ కు భూములు ఇవ్వమన్న ఉద్దేశం మీద మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. కాబట్టి ఈ ట్రిపుల్ ని అవసరం లేని ట్రిపుల్ ని పేద రైతుల మీద రుద్ది అడ్డికి పావుసేరలేగా భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉత్తర భాగంలో ఇప్పటికే అలైన్మెంట్ని పూర్తి చేసుకున్నాం, కానీ ఎక్కడ కూడా ఒక 20% కూడా భూములని సేకరించలేదు. ఉత్తర భాగమే కానీ దక్షిణ భాగమే కానీ ఈ అడ్డికి పావుసేరు భూములు తీసుకొని రైతుల్ని బజార్లో వేసేటువంటి పరిస్థితి దాపరించింది. వాస్తవికంగా ఓఆర్ఆర్ నుంచి 40-45 కిలోమీటర్లు పోవాల్సినటువంటి ఈ ట్రిపుల్ రోడ్డుని ఇలా చౌటుప్పల్, గజ్వేలు, భువనగిరి, రాగేరు అలాగే పోతే పట్టణ ప్రాంతాలని విస్తరించుకుంటూ హెచ్ఎండి పరిధిలోని భూములు యాక్టిఫై చేసుకుంటూ గజానికి ఇలా వాస్తవికంగా ప్లాట్ ఉంటే 4,500 రూపాయలు లేగా హెచ్ఎండి పరిధిలో ఉన్నటువంటి భూములకి 8,000 ఇస్తామని అంటారు. అక్కడ ఎకరం భూమి కాస్ట్ 4 కోట్ల రూపాయలని ఖరీదు చేసేటువంటి భూములకు ఎకరానికి 22 లక్షలు ఇస్తామని ఆర్బిట్రేషన్ లో వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. 3.5 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తా ఉన్నాం. సెంట్రల్ మినిస్టర్ కలవడం జరిగింది, ఢిల్లీకి పోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులుగా ఉంది. అలైన్మెంట్ కనుక అలైన్మెంట్ మార్చామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోవడం, కేంద్ర ప్రభుత్వం దాన్ని భారత్ మాల నుంచి తొలగించడం కూడా జరిగింది. అప్పుడున్నట్టు గత మంత్రులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎంపీలుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు మాకు చెప్పి మా ప్రభుత్వాన్ని గెలిపిస్తే మేము గుంటా పోయినాం, ఏది పోయినాం, మేము ఏం చేయమని చెప్పి కనుక వారు కూడా మాట మార్చిరి. ప్రియాంక గాంధీతో మాట్లాడి చెప్పి రీజనల్ రింగ్ రోడ్డుని ఎత్తేయమని చెప్తున్నాం. ఇప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ట్రిపుల్ భూమి తీసుకుంటా అంటే బహిరంగ మార్కెట్ రేట్ ఏమంటున్నాం. ఏదైతే జిల్లాలో ఏ రైతుకైతే ఎంత పోతుందో అంత భూమి వెసులుబాటు చేయమని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. కాదు కక్కచమని అడిగి ముందుకు వస్తే శాసనసభ
ఇక ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి రైతుల డిమాండ్స్ ఏంటి? అలాట్మెంట్ వెంటనే తక్షణం ఉపసంహరించుకోవాలంటూ కూడా రైతులు ఈ యొక్క ధర్నా కూడా చేపట్టారు. అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం కూడా చేశారు. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ తమకు వద్దు, ఈ యొక్క వ్యవసాయమే ముద్దు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకొని యొక్క నిరసన వ్యక్తం చేశారు. అయితే అంతేకాకుండా ఈ యొక్క కార్యాలయానికి కూడా దూసుకోవడానికి ప్రయత్నించారు. లోపల దూసుకెళ్లి తమకు ఈ యొక్క వ్యవసాయ భూములు తమకు ఇష్టమని ట్రిపుల్ ఆర్ వద్దని చెప్పి కూడా దీంతో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టారు. ఈ యొక్క ఆందోళన చేపట్టిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా పోలీసులు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే పెద్ద పెద్ద నగరాలకు లేని ట్రిపుల్ ఆర్ తమకు ఎందుకు అని చెప్పి కూడా దీనికి సంబంధించి వారు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే మాత్రం ప్రధానంగా ఈ యొక్క ధర్నాను మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా వారు హెచ్చరికలు జారీ చేశారు. అయితే కాకుండా ఈ యొక్క భూములు కావాలంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లిస్తేనే తాము భూములు ఇస్తామని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి వారు ఒక ఆందోళనలో పేర్కొన్నారు. మొత్తానికి మాత్రము ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ కి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి చూసిన నేపథ్యంలో ఈ యొక్క కార్యాలయం చుట్టూ మాత్రం పోలీసులు భారీ బలగాలను మోహరించారు. ఎందుకంటే ఈ యొక్క రైతులు మరోసారి వస్తారని చెప్పి ఈ యొక్క సమాచారంతో మాత్రం పోలీసులు భారీ బలగాలను మోహరించిన నేపథ్యంలో చూస్తే మాత్రం ఎప్పుడు ఈ యొక్క రైతులు మళ్ళీ వస్తారనేది మాత్రం పోలీసులు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ట్రిపుల్ ఆర్ సంబంధించిన అలాట్మెంట్ రద్దు చేసేంత వరకు కూడా తమ ఆందోళన మాత్రం చాలా ఉధృతం చేస్తామని చెప్పి కూడా రైతులు చెప్తున్నారు. పవన్, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ కి సంబంధించి రైతుల డిమాండ్స్ కి సంబంధించి సంబంధిత అధికారులు ఎవరైనా స్పందించారా? అయితే వీరి యొక్క సంబంధించిన విన్నపాలు మాత్రమే తీసుకున్న దాని తర్వాత దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తామని చెప్పి కూడా వారు చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి మాత్రం ప్రభుత్వమే ఈ యొక్క ట్రిపుల్ ఆర్ అలాట్మెంట్ చేసింది. దీని వెనక రైతులు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన దాని తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దానికి సంబంధించి కూడా పూర్తిగా తెలియజేస్తామని చెప్పి కూడా రైతులకు భరోసా ఇచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి మాత్రము అమీర్పేట స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద మాత్రం పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రెబ్బన మండల వ్యవసాయ సహకార సంఘం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రెబ్బన మండల వ్యవసాయ సహకార సంఘం ఎదుట పడిగాపులు కాస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇక్కడ యూరియా బండి ఒక లోడ్ వచ్చింది, ఒక లోడ్ వస్తే దానికోసం ఈ రోజు పంచమంటే రైతులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యూరియా కావాలి, యూరియా కోసం మేము పొద్దున వచ్చినాము. పొద్దున వస్తే ఒక లోడ్ వచ్చింది, ఒక లోడ్ వస్తే ఈ రోజు CEO సార్ మాకేదో మీటింగ్ ఉన్నదని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ మీటింగ్ వల్ల ఇక్కడ రైతులందరూ కోపానికి వచ్చి రోడ్డుకి వచ్చి ధర్నా చేస్తారు. ఇక్కడ యూరియా బండి ఒక లోడ్ వచ్చింది, ఒక లోడ్ వస్తే దానికోసం ఈ రోజు పంచమంటే రైతులందరూ రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యూరియా కావాలి, యూరియా కోసం మేము పొద్దున వచ్చినాము. పొద్దున వస్తే ఒక లోడ్ వచ్చింది, ఒక లోడ్ వస్తే ఈ రోజు CEO సార్ మాకేదో మీటింగ్ ఉన్నదని చెప్పేసి మా వల్ల కాదు.
రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. దీపిక, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రైతులైతే యూరియా కోసం అయితే రోడ్డెక్కిన పరిస్థితి తలెత్తి ముఖ్యంగా కూడా గత కొన్ని నెల రోజుల నుంచి కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా రైతులు కూడా ఇదే PSCS కేంద్రాల వద్ద కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా బారులు తిరుగుతా ఉన్నారు. ముఖ్యంగా యూరియా దొరక కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయితే ఈ రోజు రెబ్బెన మండలానికి సంబంధించి PSCS కార్యాలయం నుంచి కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా భారీగా కూడా తీయాలని కూడా రైతులు ఉన్నప్పటికీ కూడా ఒక లారీ యూరియా వచ్చినప్పటికీ కూడా ఇండియన్ కూడా అక్కడ ఉన్నటువంటి PSCS చైర్మన్ తమకు పన్నున్నదంటూ కూడా లారీని అక్కడి నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడంతో కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి కూడా అయితే ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా కొంతమంది అధికారులు అదేవిధంగా PSCS సంబంధించిన కొంత చైర్మన్లు కూడా ప్రైవేట్ వ్యాపారులతో కూడా ఉమ్మక్కై కూడా యూరియాను కూడా ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటూ కూడా సొమ్ము చేసుకుంటున్నట్టు కూడా రైతులు అయితే వాపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇటు మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్రకు సంబంధించి కూడా ఈ ప్రాంతం ఇటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి చెన్నూరు కొలకలు వేమలపల్లి అదేవిధంగా కొమరంభీం జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే చింతలమనేపల్లి, బెజ్జూరు, రెబ్బెన ఇటువంటి ప్రాంతాల నుంచి కూడా మహారాష్ట్రకు అయితే అక్రమంగా కూడా యూరియా అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే కూడా గత 2 సార్లు కొమరంభీం జిల్లాకు సంబంధించిన మంచిర్యాల జిల్లాకు సంబంధించినట్టు బార్డర్ చెక్ పోస్టుల వద్ద కూడా పోలీసులు అయితే యూరియాకి సంబంధించినటువంటి వాహనాలను తనిఖీ పట్టుకొని కూడా పోలీసులు తరలించిన పరిస్థితి, కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కొనసాగుతాను. కానీ ఒక పక్కనేమో ప్రభుత్వం సఫిషియెంట్ గా యూరియా ఉందని కూడా చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతులకైతే యూరియా అందేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులైతే యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ముఖ్యంగా కొనసాగుతాను. ఏదేమైనప్పటికీ కూడా తమకు యూరియా అందించాలంటే కూడా రైతులైతే రెబ్బెన మండల ప్రధాన జాతీయ రహదారులు ఆందోళన అయితే చేపట్టినటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్లు పాల్గొన్నారు. రైట్, ఇక టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు గాంధీ భవన్ నుంచి అందిస్తారు లైవ్ ద్వారా. రాజు. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు. దీంతో పాటు మంత్రులు, హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇక ఎమ్మెల్యేల విషయానికి వచ్చినట్టయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, అదేవిధంగా వంశీకృష్ణ, అదేవిధంగా వేడమ బొజ్జు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుని ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనే అంశాన్ని కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో పాటు
కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఇవ్వడం జరిగిందో, కామారెడ్డి విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఈ నెల 15వ తేదీన అక్కడ విజయోత్సవ సభ నిర్వహించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో ఈ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి ఏదైతే అదే వేదికగా కూడా విజయోత్సవ సభ నిర్వహించి 1,00,000 మందికి పైగా కూడా తగ్గకుండా జనాలను అక్కడ సమీకరించి సభను విజయ పదంలో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా అక్కడి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు శంఖారావం పూరించే విధంగా కూడా అక్కడ సభ నిర్వహించాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక దీంతో పాటు ప్రధానంగా ఏదైతే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా ఈ ఉప ఎన్నిక గెలిస్తేనే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మీనాక్షి నటరాజన్ వీళ్ళందరికీ కూడా సమావేశంలో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇది సెమీఫైనల్గా భావించాలి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 4 కొత్త పేర్లను కూడా తెరపైకి తెచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నవీన్ యాదవ్, అదేవిధంగా ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్, అదేవిధంగా మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు, ఈ 4 పేర్లతో ఒక సర్వే నిర్వహించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిస్తేనే రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ఏదైతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రం ఏదైతే జాతీయ స్థాయిలో ఇప్పటికే ఇటు పోరాటం చేస్తూ ఉన్నారో, ఇది ఓట్ చోర్ గద్దీ చోర్ అని చెప్పేసి కూడా దాన్ని కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ఇతర అంశాలు, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వీటితో పాటు ప్రధానంగా ఏదైతే ఇప్పటికే నామినేటెడ్ పదవులు చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి, ఈ నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి, అదేవిధంగా ఇతర నామినేటెడ్ పార్టీ పదవులకు సంబంధించి అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 3 మంత్రులతో ఇన్ఛార్జీలుగా ఇప్పటికే 3 మంత్రులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొదటి నుంచి కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా గడ్డం వివేక్, అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఈ 3 మంత్రులు కాకుండా ఇంకా 12 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కు ఒక్కొక్క కార్పొరేషన్ చైర్మన్ వెళ్ళి ఏదైతే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీ గెలుపుకు కృషి చేయాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ జెండా ఎగరవేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ స్థానాల్లో పార్టీ ఏ విధంగా మెజారిటీ సీట్లను గెలుచుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, నామినేటెడ్ పదవుల అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి విస్తృతంగా కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. పిసిసి ఉపాధ్యక్షులు కావచ్చు, డిసిసి అధ్యక్షులు కావచ్చు, వీళ్ళందరి అభిప్రాయాలు కూడా మీనాక్షి నటరాజన్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కృష్ణా జిల్లా పామూరు మండలం కురుమద్దాలి రైతు భరోసా కేంద్రానికి రైతులు పోటెత్తారు. యూరియా బస్తాల కోసం క్యూ లైన్లో బారులు తీరారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వరంటూ రైతు భరోసా కేంద్రం ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. రైతుల కష్టాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంపలగూడెం మండలంలోని గుళ్లపూడి సొసైటీ వద్ద రైతులు యూరియా కోసం గంటల తరబడి నిల్చోలేక చెప్పులు క్యూ లైన్లో పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కష్టాలు తప్పడం లేదని వాపోయారు. సొసైటీ పరిధిలో 330 బస్తాలు రాగా వందలాది మంది రైతులు గంటల తరబడి ఎండలోనే పడిగాపులు పడ్డారు. ఎన్ని ఎకరాలున్నా ఒక్క బస్తానే ఇస్తున్నారని రైతులు అధికారులపై మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో యూరియా కష్టాలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వీటిగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా యూరియా కరువు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. యూరియా అందుకునేందుకు రైతులకు సరిపడేంత యూరియా ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం అంటే ఉన్నంత వరకు అందరికీ పంపిణీ చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు కొరత అనేది ఏర్పడుతున్నట్లు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల వల్ల మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా రెండు జిల్లాలు మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లాకు వస్తే తిరువూరు నియోజకవర్గంలో క్యూ లైన్లు అంటే రైతులు ఒక పక్క ఎండలు కూడా ఉన్న సమయంలో యూరియా బస్తాల కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పడిగాపులు రైతు భరోసా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తా ఉన్నారు. రైతులు ఎండలో నిలబడలేక చెప్పులు కూడా క్యూ లైన్ లో పెడుతున్నారంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నది కూడా మనకు తెలుస్తా ఉంది. సరిపడేంత యూరియా సప్లై చేయడానికి మరోవైపు ప్రభుత్వం కూడా తీవ్ర కసరత్తు చేస్తా ఉంది. ఎక్కడికక్కడ యూరియా కొరత అనేది లేకుండా చూడాలనే ప్రయత్నాలు ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటికప్పుడు రివ్యూలు కూడా చేస్తా ఉన్నారు. మరోవైపు మనం పామర్ నియోజకవర్గంలో చూస్తున్నట్లయితే పురుమద్దాలి రైతు భరోసా కేంద్రానికి భారీగా గత 4-5 రోజుల నుంచి కూడా భారీగా రైతులు యూరియా బస్తాల కోసం క్యూ లైన్ లో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఒక్క యూరియా బస్తాన్ని ఇవ్వడంతో రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. సరిపడా యూరియా ఎందుకు ఇవ్వడం లేదని కూడా అక్కడ ఉన్నటువంటి భరోసా కేంద్రం ఉద్యోగులతో రైతులు వాగ్వాదానికి దిగిన సందర్భాలు అయితే ఇప్పటి వరకు ఉన్నాయి. సరిపడా యూరియా ఇవ్వాలంటూ కూడా రైతులు అన్ని చోట్ల ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎక్కడైతే యూరియా నీడ్ అనేది ఉందో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో యూరియా సప్లై చేయాలని కూడా రైతులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే రైతులందరికీ కూడా యూరియా ఇస్తామని కూడా ప్రజాప్రతినిధులు మరోవైపు చెప్తా ఉన్నారు. అంటే ఈ సమస్య తొందరలోనే పరిష్కారం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీటుగా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖలో కీచకులు రెచ్చిపోయారు. మధ్యమత్తులో మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల్లోకి తీసుకెళ్లి 11 ఏళ్ల మైనర్ మూగ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. తనని ఏం చేయొద్దని బతిమలాడినా కీచకులు వదలలేదని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు 112 పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. మధ్యమత్తులో నిందితులు అత్యాచారానికి ఒడిగట్టినట్టు గుర్తించిన ద్వారకా పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అయితే ఒక ఘోరం చోటు చేసుకుందని చెప్పొచ్చు. విశాఖలో అయితే మైనర్ మూగ బాలిక తన మాటలు కూడా లేని ఒక మైనర్ బాలిక పైన అయితే మద్యం మత్తులు అయితే 2 నిందితులైతే తన పైన అత్యాచారం చేసి చాలా దారుణంగా హింసించిన ఘటన అయితే వెలుగులోకి రావడంతో విశాఖ నగరం అంతా కూడా ఒక్కసారిగా కకలావికలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ద్వారకా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే ఉందో అక్కడ ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో పొదల లోపలికి తీసుకెళ్లి 11 సంవత్సరాల మైనర్ మూగ బాలిక పైన అయితే 2 కలిసి పూర్తిగా తాగిన మైకంలో వాళ్ళిద్దరూ కూడా తనని అత్యాచారం చేసి చాలా చిత్రహింసలు గురి చేయడంతో స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా ఆవేదనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయం తెలుసుకున్న వారి యొక్క తల్లిదండ్రులు స్థానికంగా ద్వారకా పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేసి నిందితులపైన అయితే కేసు నమోదు చేయాల్సిందిగా అయితే కోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజా సంఘాలు సైతం కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ దాదాపు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా ఇటువంటి అత్యాచారాలు కావచ్చు, అలానే మరీ ముఖ్యంగా బాలికల పైన, చిన్న పిల్లల పైన, స్కూల్స్ కి వెళ్లే వాళ్ళ పైన కావచ్చు, అలానే ఇంటి పరిధుల్లో ఉన్న వాళ్ళ పైన కూడా ఇటువంటి అత్యాచారాలు జరగడంతో దాదాపు ప్రజలంతా కూడా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అలాగే పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ఎవరు కూడా దీనిపైన మార్పు రాకపోవడంతో విచక్షణ రహితంతో గంజాయి అలానే మద్యం సేవించి వీటికి సంబంధించి అవి ఎవరైతే మద్యం మత్తులో కావచ్చు, మత్తుల్లో ఈ యొక్క బాలికల పైన అత్యాచారం చేయడంతో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే ప్రజలంతా కోరుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ ఘటన ఏదైతే ఎస్ఆర్ నగర్ ప్రాంతం పొదల లోపలికి దాదాపు పట్టాది అదంతా కూడా ఒక తోటలు అలానే పొదలు ఎక్కువగా ఉండే ప్రాంతం, అది చీకటిగా ఉంటుంది. ఆ ప్లేసెస్ లోకి ఉదయం వెళ్ళేటప్పుడు కూడా చాలా ఉంటుంది. ఆ సమయంలో మాటలు రాని తనని తీసుకెళ్లడంతో అయితే అది ఒకసారిగా ఊహించుకుంటే కూడాను ఎంతో విషాదకరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తనని ఏమీ చేయొద్దని కూడా చాలా గట్టిగా అరిచినా కూడా వాళ్ళెవరు విడిచిపెట్టకపోవడంతో ఆ యొక్క కీచకులు చేసిన పనిపైన అయితే ప్రజలంతా కూడా తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. దీపిక. ఓకే సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 3,1600 కోట్లప్పుడు 3,000 కోట్లు రావాల్సింది. ఇది ఎవరు భరిస్తారు?
మీరు చేసిన తప్పుకు రాష్ట్రం ఎందుకు వాళ్ళు సఫర్ కావాలి? ఈరోజు ఈ తెలంగాణకు నష్టం జరుగుతుంటే కాంగ్రెస్ పరిపాలన వల్ల. మీకు పరిపాలన రాకపోతే చెప్పండి, నేర్పేటోళ్ళు చాలామంది ఉన్నారు మీకు. ప్రజలు కేంద్రం మెడ ఉంచైనా మేము సాధిస్తాం. కేంద్రం మెడ కాదు, తెలంగాణ ప్రజలు మీ భర్తం పడతారు. చూడండి, తెలంగాణ ప్రజలు మీ కాళ్ళు గుంచుతారు. మీరు చూడండి, ఈరోజు ఇంత అబద్ధాల ప్రచారాలు చేయకూడదు. నిజంగా మీకు ఇప్పటికైనా మీ తెలంగాణ ప్రజలకు మీరు మాకు తప్పైపోయింది, మీకు చేయలేము అని చెప్తే చెప్పండి. మేము చేసి చూపెడతాం. కానీ మీరు చేయలేరు కాబట్టి, చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి, మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి బీజేపీ మీద, బీజేపీ ఎంపీల మీద మాట్లాడడం ఏతుందో చాలా పొరపాటు. బీసీలు అని అంటారు, దత్తాత్రేయ గారు వైస్ ప్రెసిడెంట్ చేయమంటారు, మీరు మాత్రం రెడ్లకు ఇస్తారు. ఇది ఎక్కడ న్యాయం అంటే నాకు అర్థం కాదు. మీరు ఇది చెప్తారు, ఇంకోటి చెప్తారు. ఇవన్నీ ఒక మాటలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని మాటలు మాట్లాడి బీసీలకు ఏం న్యాయం చేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 24 నెలల్లో బీసీల పేర్ల మీదనే మీరు రాజకీయం చేస్తున్నారు. కానీ బీసీలకు చిత్తశుద్ధితో వాళ్ళకు అప్లిఫ్ట్మెంట్ లేదు, ఎంపవర్మెంట్ లేదు, సాధికరణ లేదు, వాళ్ళకు పైకి తీసుకొచ్చే ఆలోచన ఈ ప్రభుత్వం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క ఏదైతే బీసీలకు అన్యాయం చేస్తుంది, నిజంగా కూడా ఈరోజు వాళ్ళు పంపించినట్టు ఏదైతే ఉందో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఆ బిల్ 2025